నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1, 2, 3, 4 సెమ్లకు సంబంధించినటువంటి రెగ్యులర్ బ్యాక్లాగ్ రిజల్ట్ల గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే అసలు ఎందుకు ఏమైంది, ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి టాపిక్ మొదట చర్చించుకుంటే, ఈసారి 2024 సంవత్సరం నుంచి మనకు మాడ్యులేషన్ బోర్డు అనేది రావడం జరిగింది. అంటే మన టీపీకి సంబంధించినటువంటివి కావచ్చు, మన అసైన్మెంట్లు కావచ్చు, మన రికార్డ్స్, పీరియడ్ ప్లాన్స్, ఇటువంటివన్నీ అంటే ఫస్ట్ సెమ్ వాళ్ళకైతే అబ్జర్వేషన్ రికార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కాలేజ్ సార్ వాళ్ళే మార్క్స్ చేస్తుంది. వాటికి సంబంధించినటువంటి అబ్జర్వర్ ఎవరో ఒకరు వచ్చి వాటిని చెక్ చేసి మార్క్స్ని వెరిఫై చేసి వెళ్తుండే. మనము ఎగ్జామ్ రాయడం, థియరీకి సపరేటు, ప్రాక్టికల్ కాలేజీలోనే జరుగుతుండే. అంటే 75+25 లేదా 35+15 అని ఈ మోడల్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఉండేటటువంటి ఈ 25, ఈ 15 ఈ మార్క్స్లు అనేటటువంటి మాడ్యులేషన్ బోర్డ్ అనేటటువంటిది యూనివర్సిటీ పరిధిలో అన్ని కాలేజీలను కంట్రోల్ చేస్తుంది అనమాట. మాడ్యులేషన్ బోర్డ్ అంటే ఏంటంటే, మనం రాసినటువంటి రికార్డ్స్ కావచ్చు, అసైన్మెంట్లు కావచ్చు, పీరియడ్ ప్లాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కాలేజ్ సార్ వాళ్ళు వాటిని తీసుకెళ్ళి అక్కడ యూనివర్సిటీ ముందు సబ్మిట్ చేస్తానంటే, ఆ యూనివర్సిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక హాల్ టికెట్ నెంబర్కి సరిపడేటటువంటి ఆ రికార్డులు, అసైన్మెంట్లు వాటన్నిటిని ఒకసారి రీచెక్ చేసిన తర్వాత ఓకే ఈ పర్సన్ రాసిండని ఉంటే అప్పుడు మార్కులు వేయడం, లేదు అని అంటే వేయకపోవడం, ఇట్లాంటిది జరుగుతుంది అనమాట. ఇప్పుడు కాలేజ్ పరిధిలో మార్కులు వేసేయడం, కాలేజ్ వాళ్ళు మెయింటైన్ చేయడం, డబ్బులు ఇస్తే, ఇవన్నీ కూడా 2024 నుంచి లేవన్నమాట. కొత్తగా ఎవరైనా బీఈడి చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది హెచ్చరిక లాంటిదే. మేము ఇంటికాడనే ఉంటాము, బీఈడి రికార్డ్స్, అసైన్మెంట్లు డబ్బులు ఇచ్చి కంట్రోల్ చేస్తామంటే అది కుదరని పని. సో బీఈడికి సంబంధించినటువంటి రిజల్ట్ అందుకోసమే లేట్ అవుతుంది. ఇక టెలిగ్రామ్ ఛానల్లో మనకు ఇట్లా 1, 2, 3, 4, 5 1, 2, 3, 4 అన్ని సెమిస్టర్లకు సంబంధించినటువంటి రిజల్ట్ అవుట్ నౌ అని చెప్పి, రెగ్యులర్ బ్యాక్లకు అని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇది ఆ టెలిగ్రామ్ ఛానల్ మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళకు సంబంధించినటువంటిది, అఫీషియల్ది కాదు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అందులో రిజల్ట్లు అనేటటువంటివి ఏం లేవు. ఇక ఎగ్జామ్ నోటిఫికేషన్లు కూడా రావడం జరిగింది. 4th సెమ్ వాళ్ళకు రన్నింగ్లో, 4th సెమ్ వాళ్ళకు ఎగ్జామ్లు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి, ఇక ఇప్పటి వరకు రాసినవి ఫస్ట్ సెమ్ వాళ్ళవి ఇంకా రాలేవు కాబట్టి అవి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో పిహెచ్డి వాళ్ళవి, ఎంబీఏ వాళ్ళవి, బీపీఎడ్ వాళ్ళవి అందరూ ఉన్నాయి, కానీ బీఈడి వాళ్ళవి లేవు. కాబట్టి టెలిగ్రామ్లో వాళ్ళు అనౌన్స్ చేసిందంటే విత్ ఇన్ 1 వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది అఫీషియల్గా కూడా. అప్పటి వరకు వెయిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అఫీషియల్గా వచ్చిన తర్వాత చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట. ఇక మీ ఫ్రెండ్స్ ఎవరైతే బీఈడి చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు చెప్పండి, మాడ్యులేషన్ బోర్డ్ అనేది అటువంటిది ఒకటి ఉంది. దానివల్ల ఇప్పటి నుంచి మనము వేరే వాళ్ళతో రాయించడము, లేదా మన రికార్డ్స్ వేరే వాళ్ళ రికార్డ్స్ తెచ్చి మన నేమ్స్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కుదరవని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది ఉస్మానియా బీఈడికి సంబంధించినటువంటిది. బీఈడి అన్ని క్లాసులని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను టీచర్ బడి అనేటటువంటి ఛానల్ని పెట్టానండి. నేను కూడా బీఈడి సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇప్పుడు కాబట్టి, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్ కాబట్టి ఈ అన్ని సెమిస్టర్లకు సంబంధించినటువంటివి లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.